హలో అండి. నేను పవన్ అండి. నేను సీనియర్ సేల్స్ మేనేజర్ ఇది విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి. సో, కరెంట్‌లీ మా ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే వి గాట్ 2 ప్రాజెక్ట్స్ అండి. ఒకటొచ్చేసి విజన్ హర్ష అని తెల్లాపూర్ లొకేషన్‌లో ఉంది. విచ్ ఈస్ ఆన్ గోయింగ్ అండ్ మనకు బై నెక్స్ట్ ఇయర్ జూన్ టైం కల్లా అది కంప్లీట్ అవుతుంది. విచ్ ఈస్ ఆఫ్ 28 ఫ్లోర్స్ హై రైజ్ బిల్డింగ్స్. అండ్ ఇంకోటి అప్‌కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకేంటంటే నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నాము. విజన్ సమన్వయ అని చెప్పేసి విచ్ ఈస్ గోయింగ్ టు బి లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. అండ్ ఇట్స్ ఓన్లీ 10 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్. ఒక 5 ఏకర్స్‌లో ఒక 5 టవర్స్ వస్తున్నాయి. అండ్ 420 యూనిట్స్ వస్తున్నాయి అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ ఇన్ కాజాగూడ లొకేషన్లో మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే వస్తుంది. స్టార్టింగ్ 3 BHKs ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ 1700 SFT నుంచి వెళ్ళి 2000 స్క్వేర్ ఫీట్, 2150 స్క్వేర్ ఫీట్, 2300, 2500 స్క్వేర్ ఫీట్ సైజెస్లో ఆప్షన్స్ ఉంటాయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా ఏంటంటే బై 3 ఇయర్స్ ఆఫ్ టైం లైన్లో మనకు ప్రాజెక్ట్ అంతా కూడా రెడీ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇట్స్ ఓన్లీ 10 ఫ్లోర్స్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్ అంటే మనకి లొకేషన్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఈ విజన్ అమ్నాయ్ అనే ప్రాజెక్ట్కి కాజాగూడ లొకేషన్లో. అంటే ఈక్వీ డిస్టెన్స్ అన్నట్టు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ లైక్ మనకు ఈ గచ్చిబౌలి లొకేషన్లో కానీ మనకు ఈ హైటెక్ సిటీ ఉన్న మనకు ఈ లొకేషన్స్కి ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఇట్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రేడియస్ ఆఫ్ జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ రేడియస్లో మనం అన్ని ఐటీ ఆఫీసెస్కి రీచ్ అయ్యే స్టేజ్లో ఉంటాం అన్నట్టు. ఇది వెరీ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది అన్నట్టు. అండ్ ఇది విజన్ హర్ష కూడా తెల్లాపూర్లో ఏదైతే ఉందో ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ గెటింగ్ రెడీ అండి. 80% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కూడా వర్క్స్ రెడీ అయిపోయి అండ్ ఆల్రెడీ ఒక 3 టవర్స్ కూడా మనం హ్యాండింగ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాం అన్నట్టు. సో వీ స్టార్టెడ్ హ్యాండింగ్ ఓవర్ ఫర్ ఇంటీరియర్స్ అండ్ మిగతా 4 టవర్స్ వచ్చేసి బై నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా వీల్ హ్యాండ్ ఓవర్ ఫర్ ఇంటీరియర్స్ అన్నట్టు. అది అండ్ దోస్ ఆర్ లైక్ 2.5, 3.5 BHKs ఉన్నాయి అక్కడ. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1390 స్క్వేర్ ఫీట్ సైజెస్ నుంచి వెళ్ళి వీ గోట్ అప్ టు 2700 SFT వరకు 3.5 BHKs అవైలబుల్గా ఉన్నాయండి.